నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ర్యాపిడ్ ఫైర్లో ఆదేశాలు జారీ చేస్తున్నారు. జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశారు. విదేశాలకు చేసే సహాయాన్ని 90 రోజుల పాటు నిలుపు చేశారు. దీంతో పాటుగా H1 వీసాల మీద చర్చలు, వాదనలు కొనసాగుతున్నాయని చెప్పారు. అండ్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. భారతదేశం మీద ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ భవిష్యత్తులోనూ ఇలాంటి సంచలనాలనే కలిగించబోతున్నాయా? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, గతంలో మనం మాట్లాడుకున్నాం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా రాబోతున్నాడు అని. వచ్చేసారు, రాగానే ర్యాపిడ్ ఫైర్ లో ఆదేశాలు అనేవి, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అనేవి అసలు పెద్దన్నగా మనం భావిస్తుంటాము అమెరికా అని. ఎలా అనిపిస్తున్నాయి సార్ విదేశాల మీద? మనం రెండు విషయాలు ట్రంప్ను గురించి గట్టిగా ఆలోచించాలి. ఒకటి, గత 2-3 రోజులుగా ఆయన పని చూస్తున్నట్టయితే చెప్పిన మాట చాలా మేరకు చేస్తాడు. ఎందుకంటే ఇంకోసారి మళ్ళీ అవకాశం లేదు దానికి. వృద్ధాప్యంలో ఉన్నాడు. తన బ్రాండ్, తన మార్క్ ఉండాలని చెప్పని ఏం చేయబోతున్నాడో ముందే చెప్పాడు. ఎన్నికల్లో ఆయన ఏమీ రహస్యం ఏం లేదు, మంచిగానే చెడుగానే. ఉదాహరణకి క్యాపిటల్ మీద, అమెరికన్ పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళు నిజంగా దేశద్రోహం కొడుకున్నట్టు లెక్క. హింసకు పాల్పడ్డారు, కొంతమంది మరణాల కాలకులైనారు. వాళ్ళందరినీ క్షమాపేక్ష ప్రసాదిస్తున్నాడు, ఇచ్చాడు. మంచిగానే చెడుగానే ఆయన చెప్పింది సీరియస్గా తీసుకుంటున్నాడు, స్ట్రాంగ్గా చెప్తాడు కూడా. రెండోది, ఇనాగరల్ స్పీచ్లో ఆయన ఒక మనిషిని ఉదహరించాడు. ఆయన విలియం మెకిన్లీ అని, అమెరికా రాష్ట్రపతిగా 1897 నుంచి 2001 దాకా ఉన్నాడు ఆయన. 2001లో సెప్టెంబర్లో ఆయన చంపేశారు. ఈ హత్యకు గురైన రాష్ట్రపతుల్లో ఆయన ఒకడు. ఆయన తర్వాత థియోడోర్ రూజ్వెల్ట్ వచ్చాడు. మెకిన్లీ ఆయన్ని ప్రస్తావించాడు. మెకిన్లీ రెండుకి ప్రధానంగా పేరున్నవాడు. ఒకటి, టారిఫ్లు, ఇతర దేశాల నుంచి దిగుమతుల్ని తగ్గించడం, దాని మీద ఈ టారిఫ్లు పెట్టడం. రెండు, దేశ విస్తరణ కాంక్ష. అమెరికా చివరిసారిగా విస్తరణ చేసింది మెకిన్లీ సమయంలో. స్పానిష్ వార్ అని చెప్పని 1898లో ఆ వార్లో గెలిచిన తర్వాత ఈవేళ ప్యూర్టోరికో ఆ రకంగా స్పెయిన్ నుంచి వచ్చింది. ఈవేళ క్యూబాని విడుదల చేశారు. అమెరికానే దానికి మోక్షం కలిగించి స్వతంత్ర దేశంగా చేసింది. అట్లాగే ఆయన కాలంలోనే ఈ హవాయి రాష్ట్రం అది అమెరికాలో కలిపేసుకున్నారు. ఫిలిప్పీన్స్ స్పానిష్ వార్లో స్పానిష్ కాలనీ, అది అమెరికా చేతుల్లోకి వచ్చిన తర్వాత స్వతంత్ర దేశంగా అయింది. కాబట్టి ఆయన పనామా కెనాల్ గురించి కానీ మరోదాని గురించి కానీ మాట్లాడుతుంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఆ మెకిన్లీ ప్రభావం ఏమైందని ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. మూడోది, ట్రంప్లో ఏమిటంటే ట్రాన్సాక్షనల్ మ్యాన్. పెద్ద సిద్ధాంతాలు అలాంటివి ఏమి పెద్దగా ఉండవు ఆయనకి. ఆ సందర్భాన్ని బట్టి ఏది లాభం అనుకుంటే తన దేశానికి, తను నమ్మిన లక్ష్యాలకి, దానికి ఆయన సిద్ధం. అప్పటికప్పుడు నిర్ణయాలు ఉంటాయి. డీల్ మేకింగ్ ఆయన ఎప్పుడు కూడా గర్వంగా చెప్తుంటాడు, నేను డీల్స్ బాగా చేస్తాను, ఒప్పందం చేసుకుంటాను, వాడికి కావాల్సింది ఇస్తాను, నాకు కావాల్సింది తీసుకుంటానని చెప్పని. కాబట్టి ఉడుపుగా ఆయనతో ఫైట్ చేయాలి. అంతే తప్ప సిద్ధాంతం ప్రకారం ట్రంప్తో ఫైట్ చేస్తే సిద్ధాంతం ఆయనకు లేనప్పుడు ఉపయోగం లేదు. అంచేత ఈ 4 ఏళ్ల కాలం ప్రపంచం అంతా కూడా ఆ ప్రభుత్వం, అక్కడ ప్రజల మనస్తత్వాన్ని గుర్తించి, ముఖ్యంగా భారతదేశం లాంటి దేశం చాలా లాఘవంగా మన ప్రజలను కాపాడుకుంటూనే మరి అవతల వాళ్ళ ఎక్కడ గట్టిగా ఉన్నారో గమనించి మన అవసరం మేరకు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. సో ఇప్పుడు జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేశాము అన్న తర్వాత అక్కడున్న వాళ్ళకి లాభమా, మనకి నష్టం జరుగుతోందా? ఎలా ఉంది సార్ పరిస్థితి అనేది? మొట్టమొదటిది, ఇది రాజ్యాంగ రీత్యా సాధ్యం కాదు. అమెరికన్ రాజ్యాంగంలోనే అమెరికా గడ్డ మీద పుట్టిన వాళ్ళకి పుట్టుకతో పౌరసత్వం వస్తుందని చెప్పి రాసుకున్నారు. పుట్టుకతో పౌరసత్వం వస్తే అతను తీసేయడానికి లేదు ఆ పౌరసత్వాన్ని. రెండోది, పుట్టుకతో పౌరసత్వం ఉన్న వాళ్ళకి కొన్ని పదవులకు అర్హులు. ఉదాహరణకు అమెరికన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి వాళ్ళు పుట్టుకతో పౌరసత్వం ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు. మిగతా పౌరులు, ఇతర దేశాల నుంచి పోయిన వాళ్ళు పౌరులుగా ఉంటే అర్హులు కాదు. అలా పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి అది సాధ్యం కాదు. కానీ ఆయన ఎందుకు చేశాడంటే ఆయన 2 కారణాలుగా, ఒక బలమైన సంకేతాన్ని ఇవ్వాలి, అక్రమ వలసదారులకి వ్యతిరేకము, నేను ఇంకా క్షమించను అని చెప్పడానికి. రెండోది, ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా పోతుంది. అమెరికాలో తుమ్మిన దగ్గర సుప్రీంకోర్టు దాకా వెళుతుంది. ఎందుకంటే అది లిటిగేటివ్ సొసైటీ. ప్రతిదానికి ఒక కోర్టుల వివాదాలు, దావాలు, ఆ దేశ సాంప్రదాయంలో భాగం అది, ఆ దేశం జన్యువుల్లో భాగం అది. సుప్రీంకోర్టుకి వెళుతుంది. 100కి 99 పాళ్ళు సక్రమంగా ఆ దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించిన వాళ్ళు సంతానం కనుక అయినట్టయితే
దాని పౌరసత్వాన్ని సుప్రీంకోర్టు కాదనలేదు. ఉమ్, కానీ అక్రమంగా ప్రవేశించిన వాళ్ళైతే అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటాం, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పిల్లలకి పుట్టుకతో పౌరసత్వం ఇవ్వవద్దన్న విషయంలో బహుశా సుప్రీంకోర్టు మరి ఇంకొక స్టాండ్ తీసుకోవచ్చు. కాబట్టి భారతీయ సంతతి వాళ్ళకి నేను అనుకోవటం, మన వాళ్ళు 195 మంది భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అమెరికాకి నైపుణ్యము విద్య ఉన్నవాళ్ళు, ఉమ్, డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అంటే ఈ వీసాలు వగేరా పొంది చట్టబద్ధంగా వెళ్ళిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఆ, కానీ అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ పిల్లలకు మాత్రం ఆ పౌరసత్వం ఉంటుందా లేదని సుప్రీంకోర్టు చేతిలో ఆధారపడి ఉంటుంది. ఇక రాజ్యాంగాన్ని మార్చడం అమెరికాలో దాదాపు అసాధ్యం. ఉమ్, అలా కాకుండా అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం రాకుండా చేయాలి ఆ, అని చెప్పని కనుక అన్నట్టయితే అమెరికాలో పార్లమెంట్లో 2 సభలు, సెనెట్, అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, దానిలో 3/2 మెజారిటీ కావాలి. 4/3 రాష్ట్రాలు ఆమోదించాలి. ఉమ్, అమెరికాలో ఇది తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా సాధ్యం కాదు. కాబట్టి కొంతమేరకు అంటే అక్రమంగా ఆ దేశంలోకి ప్రవేశించిన వాళ్ళ సంతానానికి పౌరసత్వం లేకుండా సుప్రీంకోర్టు ఏమన్నా కనుక రాజ్యాంగాన్ని ఆ రకంగా వాళ్ళు విశ్లేషించినట్టయితే అది సాధ్యం కావచ్చు. భారతీయ సంతతి వారికి ఇబ్బంది ఉండదు. కానీ భారతీయులు ఖచ్చితంగా అక్రమంగా చొరబడేవాడు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అదివరకు నాకు తెలియదు. ఈ మధ్య కొన్ని అంకెలు చెప్తున్నారు, 7,000 ఆల్మోస్ట్ మంది 7.5 లక్షల మంది దాకా ఉన్నారని. అది దాన్ని మనం ప్రోత్సహించకూడదు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలిగితే దానికి మనం బాధ కూడా పడకూడదు. ఎందుకంటే మన దేశ బ్రాండ్ పోతుంది. ఉమ్, ఇక్కడ చదువుకున్న వాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు పద్ధతి ప్రకారం వస్తున్నారు, ఆ దేశానికి మంచి చేస్తున్నారు చెప్పిన భావం ఒక బ్రాండ్ ఉన్నది. అలా కాకుండా మనం కూడా ఇతర దేశాల్లాగా అక్రమంగా చొరబడుతున్నారు, దక్షిణంలో సరిహద్దు నుంచో లేకపోతే కెనడా నుంచో ఇల్లీగల్గా వెళుతున్నారు, ఇక్కడ సరిపడిపోతున్నారని చెప్పిన భావం ఉంటే మన దేశానికి నష్టం, కొంతమందికి లాభం కలగచ్చు. కాబట్టి దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించినట్టయితే అమెరికాలో దానికి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కెనడా, మెక్సికో మీద దిగుమతి సుంకాలు విపరీతంగా పెంచారు. ఆల్మోస్ట్ 25% ఉన్నాయి అనుకున్నప్పుడే విదేశాలతో సత్సంబంధాలు ఎలా ఉంటాయి, ద్వైపాక్షిక ఒప్పందాలు ఎలా ఉంటాయి అనేది కూడా కీలకంగా అయింది కదా సార్. ఆయన తీరు ఏమిటంటే ఎక్కడైనా బావగానే వంగతోట దగ్గర బావ కాదు. ఉమ్, కాబట్టి నువ్వు కెనడానా, మెక్సికోనా, యూరప్పా, ఇండియానా నాకు అనవసరం. నాకు లాభం ఏంటి, ఉమ్, నా నుంచి నువ్వు పొందుతున్నావు నాకు రావట్లేదు అనుకుంటే వెంటనే ఆయన ఎదురు తిరుగుతాడు. కెనడా, మెక్సికోలు తీసుకుంటే ఉదాహరణకి మంచి ఉద్దేశంతో అమెరికా ఏం చేస్తున్నారు, నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పని బిల్ క్లింటన్ కాలంలో నాఫ్తా అంటారు. దాంతో ఏమైందంటే కెనడా నుంచి కానీ మెక్సికో నుంచి కానీ దిగుమతులు అమెరికాకి, లేకపోతే అమెరికా నుంచి ఆ దేశాలకు ఎగుమతులు ఏమీ సుంకాలు లేకుండా, ఏ రకమైన అడ్డంకులు లేకుండా వచ్చే ఏర్పాటు జరిగింది. దాంతో ఏమైంది, అమెరికాలో కొంచెం ఖర్చు ఎక్కువ, తలసరి ఆదాయం ఎక్కువ కాబట్టి, లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ కాబట్టి ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం కోసం అమెరికన్ వ్యాపారవేత్తలు చాలామంది కెనడాలో పెద్ద పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టారు. ఉత్పత్తి కెనడాలో జరుగుతుంది, ఆ కార్లు కానీ మిగతావి కానీ అమెరికాకు వెంటనే సరిహద్దే కదా, పక్క దేశమే కదా, అమెరికాకు వెంటనే వచ్చేస్తున్నాయి. అమెరికన్ వినియోగదారులకు లాభం జరుగుతుంది, కానీ అమెరికన్ ఉత్పత్తిదారులు నష్టపోతున్నారు. సమస్య వినియోగదారులకేమో చవకగా మంచి మన్నికల వస్తువులు కావాలి, ఉత్పత్తి చేసేవాడికి మనకు లేబర్ మార్కెట్లో ఉద్యోగాలు దొరకాలని చెప్పంటే మన దేశంలో ఉత్పత్తి జరగాలి. ఈ రెండింటికి మధ్య క్లాష్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే ట్రంప్ ఆయన పార్టీ ఈ ఉత్పత్తిదారుల పక్షం వహించారు. మన దేశంలో మన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకేమిటి రావటం అని చెప్పన్నది. అలాగే అంతకంటే అమెరికాకి చాలా ఇబ్బంది కలిగించేది ఏంటంటే చైనా వాళ్ళు అర్థం చేసుకున్నారు, మన మీద ఆంక్షలు పెడతారు ఉన్న కొద్దికని. ఎందుకంటే అదివరకు జపాన్ చాలా అమెరికా భావించేవాళ్ళు. రొనాల్డ్ రేగన్ కాలంలో జపాన్ అన్ని ఎగుమతి చేస్తుంది, మనం పెద్దగా ఎగుమతి చేయలేకపోతున్నాం, వాళ్ళకి మన దేశం మొత్తం వాళ్ళ వశమైపోతుంది, మన డబ్బంతా వాళ్ళ చేతుల్లో చేరుతుందనే భావం బలంగా ఉండేది. ఇప్పుడు చైనా మీద అలాంటి భావం ఉన్నది. చైనాతో ట్రేడ్ సర్ప్లస్, చైనాకి $200-300 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాతో. కాబట్టి డాలర్లన్నీ కొన్ని ట్రిలియన్ల డాలర్లు చైనాలో పోగొడుతున్నాయి. మరి మనం వదిలేస్తే పూర్వం జపాన్ వాళ్ళు అమెరికాలో పెద్ద కంపెనీలు కొన్నట్టుగా చైనా వాళ్ళు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను సొంతం చేసుకుంటారు. కాబట్టి అది జరగకూడదు అని చెప్పని ఆంక్షలు పెడుతుంటే చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగాను, మెక్సికోలో ఫ్యాక్టరీలు పెట్టారు. మెక్సికో సంతోషంగా ఆహ్వానిస్తుంది, ఏ దేశాన్ని విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. మనం కూడా ఎవరైనా పెట్టుబడులు పెడతామంటే మనం సంతోషంగా రమ్మని చెప్పంటాం మన దేశంలోకి. కాబట్టి చైనా వస్తువులు చైనా నుంచి రాకుండా మెక్సికో నుంచి వస్తున్నాయి. ఈ 2 కారణాలుగా ఆయన గట్టిగా విరుచుపడుతున్నాడు. మూడో దానికి కోపం ఏమిటంటే దానికి కొంత ఆధారాలు కూడా ఉన్నాయి. అమెరికా ఇవాళ ప్రపంచంలో మాదక ద్రవ్యాలు, ఈ డ్రగ్స్కి ప్రపంచ క్యాపిటల్ అయిపోయింది. డిమాండ్ అక్కడ విపరీతంగా ఉన్నది.
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ జనం కొనటం కోసం చెప్పని. ఆ మత్తుకి అలవాటు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు, బానిసలు అయిపోయినారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకి సముద్రం నుంచి రావడం చాలా కష్టం, భూభాగం నుంచి, మెక్సికో నుంచి వస్తున్నాయి. ఎప్పుడైతే దీనిలో కొన్ని కోట్ల డాలర్ల లాభం ఉన్నదో కార్టెల్స్, బలమైన సంఘటిత నేరస్తులు, గతంలో మాఫియాలు అనేవాళ్ళం, ఈ మాఫియాలు డ్రగ్ కార్టెల్స్ అంటాం, వాళ్ళు $100 బిలియన్ల డబ్బులు చేసుకుంటున్నారు. అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి విపరీతమైనటువంటి హింస, నేరాలు, మామూలు నేరాలు కాదు, ఎదురొస్తే వాడిని సఫా చేయటమే, అంత దారుణంగా ఉండదు. కాబట్టి వాళ్ళని అరికట్టాలని చెప్పన్నా కూడా దక్షిణ బార్డర్, ముఖ్యంగా మెక్సికో బార్డర్తో, ఒకటి ఇమ్మిగ్రెంట్స్ రాకుండా ఆపాలి, రెండు ఇది డ్రగ్స్ రాకుండా ఆపాలి. అందుకనే ఆయన డ్రగ్ కార్టెల్స్ని టెర్రరిస్టులుగా ప్రకటించాడు. అప్పుడు అమెరికన్ చట్టం కింద చాలా అధికారాలు వస్తాయి రాష్ట్రపతికి. అవసరమైతే మెక్సికోలోకి తన సైన్యాన్ని పంపించి దాడులు చేసి వాళ్ళని చంపే హక్కు కూడా వస్తుంది అన్నమాట. అంచేత మెక్సికో విషయం ప్రత్యేకం. కానీ మొత్తం మీద ఖచ్చితంగా ఆయన చైనా మీద కానీ, చివరికి వీలుంటే అవసరమైతే మన మీద కానీ ఆయన అవసరమైతే టారిఫ్లు పెడతాడు. ఎందుకంటే మనతో ఉదాహరణకి పెద్ద చైనా లాగా కాకపోయినా మనకు కూడా 15-20 బిలియన్, 20-25 బిలియన్ డాలర్లు, $30 బిలియన్ మనకి సర్ప్లస్ ఉన్నది. అమెరికా ఒక్కటే పెద్ద దేశం, భారతదేశం ట్రేడ్ సర్ప్లస్ ఉన్న దేశం అమెరికా ఒక్కటే పెద్ద దేశాల్లో, $35 బిలియన్. చైనాతో మనకి 90-100 బిలియన్ లోటు ఉన్నది. అమెరికాతో 30-35 బిలియన్ సర్ప్లస్ మిగులు ఉన్నది. ఆయనకి ఎక్కడ ఏ దేశానికి తన దేశంతో వాణిజ్యంలో మిగులున్నా సరే ఆయనకి వెంటనే అక్కసు, వాడు వస్తువులు మన దగ్గర అమ్ముకుంటున్నాడు, మనం అమ్మలేకపోతున్నాం అని చెప్పని. హ్యార్లీ డేవిడ్సన్ ఒక కంపెనీ ఉంది, ట్రంప్ 2-3 సార్లు దాని గురించి ప్రస్తావించారు. మోటార్ సైకిల్ నడుపుతారు, అవి ఏమిటో నాకు తెలియదు కానీ కొంచెం ఈ కుర్రాళ్ళు కొందరు మోసపోతారు, ఖరీదైనటువంటివి. మన వాళ్ళు ఖరీదైన వస్తువులు మన దేశంలో లగ్జరీ ట్యాక్స్ చాలా ఎక్కువ పెడతాం. ఆయన 2-3 సార్లు ప్రస్తావించాడు, ఇండియా టారిఫ్ కింగ్, చూడండి హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ మీద టారిఫ్ పెట్టారని చెప్పని. అలాంటి విషయాల్లో మనం కొంచెం సౌమ్యంగా, పెద్ద నష్టమే లేదు, ఆయనకి ఏదైతే గట్టిగా బుర్రలో ఉందో దాన్ని తగ్గించేసుకోవాలి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు